హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అపరంజి, ఒక అమ్మాయి మనసు అయిన కథ, ఎపిసోడ్ సెకండ్. ఇక స్టోరీలోకి వెళ్దామా? పబ్బు నుంచి బయటికి వచ్చిన శ్రీధర్, అతనితో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది అతని చెయ్యి పట్టుకొని. చూడడానికి జీరో సైజ్ కానీ కొలతలు మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్ లో కింద మీద వెనక ముందు అందాలు ఊరిస్తున్నాయి. ఆగలేకపోతున్నాడు శ్రీధర్. పరిచయమై కాసేపే అయింది. తను చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. ఈ మధ్యనే జాబ్ లో జాయిన్ అయిందంట. బాయ్ ఫ్రెండ్స్ లేరు ఇప్పటి వరకు. దాంతో ఆఫీస్ లో లేడీ కోలింగ్స్ అందరూ వెక్కిరిస్తున్నారంట. ఇంకా నువ్వు చిన్నపిల్లవే, నీకేమీ తెలీదు అంటూ. ఈ విషయం కొత్తగా పరిచయమైన ఒక ఫ్రెండ్ కి చెప్పిందంట. ఆమె సుమన్ ఫ్రెండ్. ఒకరే. సుమన్ శ్రీధర్ ప్రాబ్లం చెప్పగానే ఒక అమ్మాయిని సెట్ చేస్తాను అని చెప్పి పబ్ లో పరిచయం చేసింది ఇందాకే. దగ్గర మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది, వెళ్దామా అడిగాడు శ్రీధర్. నో అంది కేతిక కంగారుగా. మరి ఎక్కడ? ఆతృతగా అడిగాడు శ్రీధర్. ఇప్పటికిప్పుడు కుదరదు, కొంచెం టైం పడుతుంది అంటుంది కేతిక. ఓకే, నా కార్ పార్కింగ్ లో ఉంది, కనీసం అక్కడికైనా వెళ్దాం అన్నాడు నడుము చుట్టూ చెయ్యి వేసి. ఓకే అంటూ సిగ్గుపడింది కేతిక. చాలాసేపు ముద్దు మురిపాల్లో మునిగి తేలారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళాలి అంది టైం చూసుకుంటూ కేతిక. ఇట్స్ ఓకే డార్లింగ్, నేను డ్రాప్ చేస్తా అన్నాడు కేతిక డ్రెస్ లోకి చేయి పోనిస్తూ. వద్దు, ఇప్పటికే చాలా చేశారు, నాకు ఇదంతా ఫస్ట్ టైం అంది. అవన్నీ కామన్ డార్లింగ్, ఇంకా గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఉంటే నేనేంటో చూపించేవాణ్ణి అంటాడు. ఇట్స్ ఓకే. ఇంతకీ గెస్ట్ హౌస్ కి ఎప్పుడు వెళ్దాం అని అడిగాడు ఆసక్తిగా శ్రీధర్. గెస్ట్ హౌస్ కా? వద్దు వద్దు, ఇప్పుడు అలాంటివి వద్దు, తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడే కదా ఫస్ట్. మరీ ఇంత ఫాస్ట్ గా అయితే బయట ఎక్కడో అంటే నాకు చాలా భయం అంటుంది. భయం దేనికి, నేనున్నాను కదా. నేను చాలా మంచివాణ్ణి అని చెప్పడం లేదు, కానీ నా నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇదంతా నీ ఎక్స్పీరియన్స్ కోసమే అన్నాడు. ఐ నో, బట్ మమ్మీ డాడీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు. ఈ వారంలో మమ్మీ డాడీ అన్నయ్య ఢిల్లీకి వెళ్తారు. అన్నయ్య బెంగళూరు వెళ్ళిపోతాడు. అప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంటికంటే సేఫ్టీ ప్లస్ ఇంకొకటి ఉండదు. అప్పటి వరకు ఓపిక పట్టు అంటూ అతని పెదాలు అందుకుంది కేతిక. అతను ఆమె మాట విన్నాడు, కానీ అతని చేతులు మాత్రం మాట వినడం లేదు. ఎక్కడెక్కడో పోనిస్తూ శరీరమంతా మర్దన చేస్తున్నాడు కేతికకు. ఇది చాలా కొత్తగా పరవశంతో అతనికి స్పందిస్తుంది. అరగంట తర్వాత బలవంతంగా విడదీసుకొని కారు దిగింది, డ్రెస్ సెట్ చేసుకుంటూ. డార్లింగ్, ఒకవైపే అన్నాడు చిలిపిగా. ఛీ అంటూ సిగ్గుపడి ఫోన్ నెంబర్ తీసుకొని బాయ్ చెప్పి ఫ్రెండ్ తో వెళ్ళిపోయింది. కారు ఎక్కాక ఎలా ఉందిరా ఎక్స్పీరియన్స్ అని అడిగాడు సుమన్. ఎక్స్పీరియన్స్ సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు పెళ్లి కాకముందు నేనేం చేశాను అని ఇప్పుడు అనిపిస్తుంది. నువ్వురా నా ఫ్రెండ్ అంటే అన్నాడు. నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు అన్నాడు. ఏమన్నా ఉందిరా అమ్మాయి, కానీ చాలా భయపడుతుంది. గెస్ట్ హౌస్ కి రాదంట, తన ఇంటికి రమ్మంటుంది. దానికి ఒక వారం టైం అడుగుతుంది. ఆ అమ్మాయి కూడా ఫస్ట్ టైం అంట కదా, కొంచెం డేర్ రావడానికి టైం పడుతుంది. నువ్వు నువ్వు మాత్రం టచ్ లో ఉండు అన్నాడు సుమన్. ఓకేరా, తను కూడా నాలాగా చాలా ఇన్నోసెంట్. అవునా? నువ్వు ఇన్నోసెంట్ అని ఎవరు చెప్పారు నీకు? అది కాదురా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాదు. ఇప్పటి వరకు తనకి కూడా బాయ్ ఫ్రెండ్ లేరంట. ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను, కానీ మా ముసలుడు ఆ బండదాన్నిచ్చి పెళ్లి చేశాడు అన్నాడు శ్రీధర్. ఇప్పుడు నీ వైఫ్ ని ఎందుకు తిడుతున్నావు? నువ్వు చేస్తున్న పనులు తనకి తెలిస్తే నిన్ను తిడుతుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ముఖ్యంగా ఫోన్ విషయంలో మెసేజ్లు, కాల్స్ అన్ని సీక్రెట్ గా మెయింటైన్ చెయ్యి. ఓకేరా. నీకో విషయం తెలుసా? ఆ అమ్మాయి
నన్ను అన్మ్యారీడా అని చెప్పాను ఆ అమ్మాయికి అన్నాడు శ్రీధర్. ఎందుకలా చెప్పావు? నిజం చెప్పి ఉండొచ్చు కదా అన్నాడు సుమన్. అది కాదురా, అమ్మాయికి ఫ్రెష్ కావాలంట. అది కాక పెళ్ళై నెల రోజులకే వేరే అమ్మాయిని చూస్తున్నాడు అని తెలిస్తే నన్ను చీప్ గా చూస్తుందేమో అని అన్నాడు శ్రీధర్. ఓకే ఓకే, అలాగే మెయింటెనెన్స్ చెయ్యి. ఎక్కువ రోజులు కమిట్మెంట్ ఉండకు. జస్ట్ 3-4 టైమ్స్, అంతకు మించి వద్దు. ఓకేనా అన్నాడు సుమన్. ఓకే ఓకే అంటూ ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరారు. ఏంటి బావా లేట్ అయ్యింది అడిగింది అప్పి. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉండే, అమ్మా నాన్న తిన్నారా అని అడిగాడు. తిన్నారు బావా, నువ్వు తింటావా అంది. ఏయ్ మెంటలానే నీకు, నేను పార్టీకి వెళ్ళొచ్చానంటుంటే అంటూ కసిరాడు. ఓ తట్టలేదు బావా అంటుంది. ఏం తడుతుందే ఇంత ఒళ్ళుంటే, బుర్ర పెంచాల్సింది ఒళ్ళు పెంచావు అంటూ రూమ్ కి వెళ్ళిపోతాడు. చాలా బాధ అనిపిస్తుంది అప్పికి శ్రీధర్ తన ఒళ్ళు గురించి మాట్లాడినప్పుడల్లా. శ్రీధర్కి తను నచ్చలేదని తెలుసు. అందుకే తన అత్త వాళ్ళతో అంది ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని. సుగుణ ఒప్పుకోలేదు. మీ అమ్మ నాన్న ఉంటే నీ పెళ్లి బాధ్యత వాళ్ళే తీసుకునేవారు. ఇప్పుడు ఆ బాధ్యత నాది. కామ్గా పెళ్లి చేసుకో. బయట నుంచి నీకు సంబంధాలు తేలేక కాదు. తల్లిదండ్రులు లేని నిన్ను ఎవరిని నమ్మి పెళ్లి చేయాలి? సొంత బాబాయే ఆస్తి కోసం చంపాలి అనుకుంటున్నాడు. నీ ఆస్తి కోసం ఒప్పుకొని ఆ తర్వాత నీకేదైనా హాని తలపెడితే ఆ పసివాళ్ళు ఏమైపోతారు? ఆ పసివాళ్ళ బాధ్యత నీపైన లేదా? నిన్ను వేరొకరింటికి పంపిస్తే అది నీ ఇల్లు, నీ అత్తారిల్లు అవుతుంది కానీ అక్కడ నీ తమ్ముడికి చెల్లెలికి చోటు ఉంటుందా? అదే శ్రీధర్ని పెళ్లి చేసుకుంటే ఇది నీ ఇల్లు అవుతుంది. నీ తమ్ముడు చెల్లి నీతో పాటు ఉంటారు అంది. ఆ మాట విని ఆలోచన పడ్డ అప్పి, బావకి నేనంటే ఇష్టం లేదు కదా అత్త అంది. ముందు అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారి పెళ్ళైతే నీ వెంట తిరుగుతాడు. ఆ విషయం మర్చిపో. మీ మామయ్య చూసుకుంటాడు వాడి సంగతి అంటూ ఒప్పించింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. మైత్రి.